గుడ్ మార్నింగ్ ట్రావెలింగ్ లవర్స్. ఈరోజు మార్నింగ్ మేము బయలుదేరాం బీదర్లో ఉన్న ఝార్ని లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి. సో ఇప్పుడైతే టైం మార్నింగ్ 5:30 అవుతుంది. స్టార్ట్ అయ్యాము. చూడాలి ఏ టైంకి ఎలా వెళ్తాము, ఎక్కడి నుంచి వస్తాము, ఏంటో అన్నీ చూడాలి. ప్రతి ఒక్కటి మీకు అప్డేట్ చేస్తాను. ఇప్పుడు మేము బయలుదేరాం ఐడిపిఎల్ నుంచి కుకట్పల్లి నుంచి మియాపూర్ నుంచి లింగంపల్లి. సో అలా ముందుకు వెళ్ళిపోతాము. మార్నింగ్ వైపు చాలా బాగుంది. ఇంత మార్నింగ్ కూడా చూడండి ఎంత ట్రాఫిక్ జామ్ ఉందో ఈ కుకట్పల్లి ఎవర్ గ్రీన్ ట్రాఫిక్ కోసం. ఇంకా ఈవెన్ 5 కన్నా బిఫోర్ ముందు బయలుదేరితే బెటర్. ఎంత ఎర్లీగా స్టార్ట్ అయినా ట్రాఫిక్ జామ్ మాత్రం తప్పలేదు. సెలెక్ట్ చేసుకుంటే ఎలాగెలాగో ట్రాఫిక్ నుంచి అయితే బయటపడ్డాము. వెళ్ళే పని అయితే కొంచెం ఇంకా ఎర్లీగా స్టార్ట్ అవుతే బెటర్. 4:30 ఆ టైంలో. అప్పుడే హైదరాబాద్ ట్రాఫిక్ అయితే తప్పించుకోగలుగుతాం. లేదంటే మనం అనుకున్న టైంకి అక్కడ రీచ్ అవ్వలేము, అది అవ్వదు. సో స్టార్ట్ ఎర్లీ. ఫైనల్లీ ట్రాఫిక్ అంతా తప్పించుకొని సిటీ బయటకి అయితే వచ్చేసాం. బిహెచ్ఎల్లో కొత్తగా ఫ్లైఓవర్ ఓపెన్ చేశారు కదా, అది మార్నింగ్ టైం అవ్వడం వల్ల ఓపెన్లో ఉంచారు. ఐ థింక్ రిటర్న్ వచ్చేటప్పటికి అది ఓపెన్లో ఉంటుంది అనుకుంటాను. ఇప్పుడు లింగంపల్లి క్రాస్ అయ్యాం టువర్డ్స్ జహీరాబాద్. రోడ్ అయితే బాగానే ఉంది, ఎలాంటి ఇష్యూ లేదు. గుంతలు అట్లాంటిది ఏం లేదు. హ్యాపీగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇట్స్ రియలీ గుడ్. టోల్ రోడ్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి పూణే 494, ముంబై 644 కిలోమీటర్స్ ఉంది. మనం మధ్యలో జహీరాబాద్ దగ్గర నుంచే రైట్ టర్న్ తీసుకుంటాము. సో ఇది జహీరాబాద్ నుంచి రైట్ టర్న్ తీసుకున్న తర్వాత ఇక్కడ కాఫీ టీ బ్రేక్ కోసం ఆగాం. మళ్ళీ జర్నీ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి అయితే జర్నీ కొంచెం హారిబుల్గా ఉంటుంది. 3-4 చోట్ల రోడ్ బాగాలేదు, కొంచెం చూసుకొని డ్రైవ్ చేయండి. అపార్ట్ ఫ్రమ్ దట్ అప్ టు టెంపుల్ వరకు కూడా రోడ్ బాగానే ఉంది. బట్ ఇక్కడ మటుకు రోడ్ ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుంది అనుకుంటాను. కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఇంకా ముందు మీరు చూడొచ్చు రోడ్ ఎలా ఉంటుందో ఏంటో అనేది మీకే తెలుస్తుంది. ఇక్కడైతే రోడ్ చూడండి కంప్లీట్గా డస్ట్తోనే ఫిల్ అయిపోయింది. అసలు ముందు ఏముందో కూడా కనిపించట్లేదు. మా ముందు ఒక ఆర్టీసీ బస్ వెళ్ళింది, అది అలా డస్ట్లో వెళ్తూ అదే మాయమైపోయింది కూడా. పాపం ఇక్కడ 2 వీలర్స్ పైన వెళ్ళాలంటే మటుకు మీరు ముందే ప్లాన్ చేసుకుని రండి. ఈ ఏరియాలో చాలా డస్ట్గా ఉంది. అక్కడ వాటర్లో స్నానం చేయడం కానీ ఇక్కడ దుమ్ములోనే స్నానం చేస్తారు. అక్కడక్కడ రోడ్ డ్యామేజ్ తప్ప మిగిలిందంతా కూడా బాగానే ఉంది. హార్డ్లీ ఒక 10 మినిట్స్ ఉంటుంది అంతే. సో ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకోవాల్సి ఉంటుంది మనం బీదర్కి వెళ్ళేదానికి, బీదర్ టెంపుల్ లొకేషన్ కోసం. ఇక్కడ నుంచి రోడ్ అంతా చాలా బాగుంది, ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. నో స్పీడ్ బ్రేకర్స్ అండ్ నో రోడ్ డ్యామేజ్. చాలా బాగుంది రోడ్. మళ్ళీ ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. వన్స్ లెఫ్ట్ టర్న్ తీసుకోగానే మీకు టెంపుల్ లొకేషన్, ఆ షెడ్ అదంతా కూడా కనిపిస్తూనే ఉంటుంది రోడ్ పైకి. అక్కడ వెళ్ళిన వెంటనే ఆ షెడ్ నుంచి లెఫ్ట్కి తీసుకోవాల్సి ఉంటుంది. 20 రూపీస్ పార్కింగ్ ఫీజు తీసుకుంటారు. అండ్ అక్కడ నుంచి లెఫ్ట్కి తిరగాలి. ఇదే పార్కింగ్ స్పేస్ అండి. మేము మార్నింగే రావడం వల్ల పార్కింగ్ స్పేస్ అంతా ఫ్రీగానే ఉంది. అండ్ ఇక్కడ వెహికల్ పార్క్ చేసిన తర్వాత రైట్ ఆపోజిట్లో స్టెప్స్ ఉంటాయి, అక్కడ నుంచి పైకి ఎక్కాల్సి ఉంటుంది మనం. అండ్ మేము పొద్దున్నే వచ్చాం కదా, ఇంకా షాప్స్ కూడా ఏం ఓపెన్ అవ్వలేదు. క్రౌడ్ అసలు ఏం లేదు, చాలా ఫ్రీగా ఉండింది. ఇంతకుముందు ఇక్కడ ఈ పైన ఈ రేకుల షెడ్ ఇదంతా ఉండేది కాదంట. రీసెంట్గానే ఇదంతా రిపేర్ చేశారని చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు. భక్తుల కోసం బాగానే ఏర్పాట్లు చేశారు, బాగానే ఉంది. ఇలా మెట్ల పై నుంచి పైకి వెళ్ళిన తర్వాత పైన అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడే ఉంటుంది దేవుడి దేవస్థానం అనేది. అండ్ చూస్తున్నారు కదా అక్కడ లెఫ్ట్ సైడ్లో టికెట్ కౌంటర్ ఏదైతే ఉందో అక్కడే మీరు లగేజ్ అంతా మీరు పెట్టుకోవడానికి ఉంటుంది. 10 రూపీస్ 20 రూపీస్ తీసుకుంటారు. మీకు లాక్ చేసి కీ కూడా మీకే హ్యాండ్ ఓవర్ చేస్తారు, మీతో పెట్టేసుకోవచ్చు. సో అక్కడే దేవుడి దర్శనం చేసుకోవాల్సింది. వాటర్లో వెళ్ళి ముందు అక్కడ వినాయకుడు ఉంటాడు, ఆ వెంటనే
నీళ్ళలోకి వెళ్ళిపోతాము. ఇక్కడ లాకర్లో ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు దేవుని కోసం అని టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. 20 రూపీస్ దర్శనం టికెట్ ఉంది, అది కూడా తీసుకొని లోపలికి ఎంటర్ అవ్వాలి. ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు వాళ్ళ మ్యారేజ్ అయ్యిందంటే మటుకు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారంట. అది వాళ్ళకి ఇక్కడ ఆనవాయితీలాగా ఉంది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు దైవ దర్శనం చేసుకున్న వెంటనే వాళ్ళు ఏదైతే బాసింగాలు పెట్టుకుంటారో పెళ్ళికొడుకు పెళ్లి కూతురు, అది తీసేసి అక్కడే వినాయకుడి ముందు పెట్టడం జరుగుతుంది. అలా చేస్తే వాళ్ళు లైఫ్ టైం బాగుంటారని నమ్మకం. చూస్తున్నారు కదా, ఇదే మెయిన్ టెంపుల్ అన్నమాట. ఇక్కడ నుంచి మనం ఇంకా లోపలికి వెళ్తే డైరెక్ట్గా వాటర్లోకి ఎంటర్ అయిపోతాము. లోపల దిగేటప్పుడు వాటర్ చూసి అందరూ భయపడతారు, కానీ అంతగా భయపడాల్సిన అవసరం ఏం లేదండి. చిన్నపిల్లలు ఉన్నప్పటికి కూడా వాళ్ళని మనం వెనక మోసుకొని వెళ్ళిపోవచ్చు. వాటర్లో పెద్దగా బరువు కూడా ఏమి ఉండరు కాబట్టి ఈజీగానే వెళ్ళిపోవచ్చు. అండ్ వాటర్ హైట్ అరౌండ్ 4 feet కన్నా మించి ఉండదు. సో ఎవరైనా సరే ఈజీగా రావచ్చు, ఈజీగా దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి చాలామంది అక్కడ భయపడి అటు నుంచి అటే వెళ్ళిపోతారు వెనక్కి, దేవుడిని చూసి అక్కడి నుంచే. అటు లోపలికి రండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అలా వాటర్లో నడుచుకుంటూ వచ్చిన తర్వాత కాసేపు ఒక 300 meters అలా నడుచుకుంటూ వచ్చిన తర్వాత మనకి ముందు దేవుని దర్శనం జరుగుతుంది. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి, ఝాని లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు. అలాగే శివుడి లింగం కూడా ఉంటుంది. రెండింటిని దర్శనం చేసుకోండి చక్కగా. అక్కడైతే కెమెరాలు నాట్ అలౌడ్ అన్నారు. నేను ఏదో కష్టపడి తీశాను. మీరు వెళ్ళినప్పుడు చూసి తీయండి ఏదైనా తీసే పని అయితే. దర్శనం అయిపోయి రిటర్న్ వస్తున్నప్పుడు పిల్లలు కాసేపు నీళ్ళలో ఆడుకున్నారు, స్విమ్మింగ్ పూల్ లాగా. సో మీ పిల్లలు ఉంటే కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నీళ్ళలో భయపడాల్సిన అవసరం ఏం లేదు. అందరూ రండి, పిల్లలతో రండి.
ఇది బీదర్లో వన్ ఆఫ్ ద ఫేమస్ ఫోర్ట్ అండి. దీన్ని బీదర్ ఫోర్ట్ అంటారు. చాలా బాగుంది. మన హైదరాబాద్ గోల్కొండ లానే ఉంటుంది, బట్ చూడడానికి బాగా ఉంటుంది. నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చాలా పెద్ద ఫోర్ట్ ఉంది, చూడాల్సిందే. వర్త్ ఆఫ్ వాచ్ ఇట్.